హరి ఓం శ్రీ గురుదేవ దత్త. రాబోయే ఆగస్టు 2వ తారీఖున నామదేవ్ మహారాజు గారి యొక్క పుణ్యతిథి సందర్భంగా మనం నామదేవ్ మహారాజు గారిని స్మరించుకుందాం అనమాట. నామదేవ్ మహారాజు గారు, జ్ఞానేశ్వర్ మహారాజు గారు, కబీర్ దాసు ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి మహాత్ములకు సమకాలికులే కాకుండా మీరందరూ ఆ రోజుల్లో గ్రామ గ్రామాలకు వెళ్తూ భగవత్ నామస్మరణ యొక్క ప్రచారం చేస్తూ ఉండేవారు. చాలా అద్భుతమైనటువంటి మహాయోగి అనమాట వీరి గురువు గారు స్వయంగా జ్ఞానేశ్వర మహారాజు గారి చెల్లెలైనటువంటి ముక్తాబాయి చూపించినటువంటి మహానీయుడు అనమాట. చిన్నప్పుడు ఒక పసిపిల్లవాడిగా వీరికి చంద్రభాగా నదిలో ఒక బుట్టలో దొరుకుతారు. ఆ తల్లిదండ్రులు తెచ్చుకొని వీరు పెంచుకుంటూ ఉంటారనమాట. వీరికి 5వ సంవత్సరం వయసు అప్పుడు తండ్రి గారు వేరే పక్క గ్రామానికి వెళ్తూ స్థానికంగా ఉండేటువంటి పాండురంగ మందిరంలో నైవేద్యం పెట్టమని వీరికి ఇవ్వగా వీరు తీసుకెళ్లే నైవేద్యాన్ని స్వామివారి ఎదురుగా కూర్చొని తినమని చెప్పడంతో తినకపోవడంతో వీరికి చాలా దుఃఖం వచ్చి, స్వామి ఎందుకు భోజనం చేయరు? నేను మీ గానమే పాడుతున్నాను కదా, పాడుతూ తిరుగుతూ ఉంటాను, మీ గానమే పాడుతూ ఉంటాను, తిరుగుతూ రాలిపోతాను, ఇంతకు మించి ఈ జన్మకి ఏమీ వద్దు అంటూ పాండురంగస్వామి కాళ్ళు పట్టుకొని వీరు దుఃఖించగా పాండురంగస్వామి దర్శనమిచ్చి వీరితో, నాన్న నిన్ను ఈ జన్మలోనే తరింపచేస్తాను అంటూ తెలియచేయటంతో ఇంతటి అద్భుతమైనటువంటి వరాన్ని పొందారనమాట వీరు. అలాగే ఒకసారి జ్ఞానేశ్వర మహారాజు గారు వీరు కలిసి ఘోరా కుంభార్ అనేటువంటి ఒక కుండలు చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళగా జ్ఞానేశ్వర మహారాజు అక్కడ ఉండేవారిని అందరినీ కుండలు చేసేటువంటి కోయదిమ్మ పెట్టి అందరి ఆధ్యాత్మిక స్థితిని తెలియచేయండి అని ఘోరా కుంభార్ని కోరగా అందరూ ఆధ్యాత్మిక స్థితి తెలియచేస్తూ నామదేవ్ తల మీద వారు ఆ కొయ్యదిమ్మ పెట్టకనే ఈ కుండ సగమే కాలింది అంటారు. అది విన్నటువంటి నామదేవు అదేమిటి, సాక్షాత్తు పాండురంగ స్వామి చేతనే ఈ జన్మలో తరిస్తాను కదా నేను అన్న భావంతో ఉన్నాను కదా అంటూ జ్ఞానేశ్వర మహారాజు అని అడగగా, నీ భక్తి సగం మాత్రమే పరిపూర్ణమైంది, ఒక సద్గురువుని సేవించకుండా నీ సొంతంగా విద్యలు నేర్చుకోకపోవటమే దీనికి కారణము అంటూ పాండురంగ వీరు వారి చెల్లి వద్దకు పంపగా విశోబా ఖేచర్ అనేటువంటి ఒక సద్గురువు దగ్గరికి పంపించారనమాట. ఆ విశోబా ఖేచర్ అనే గారిని గురువుగా స్వీకరించి జ్ఞానం ఆర్జించి భగవత్కృప పొందారనమాట. వారి గురువుగారిని దర్శించుకోవటానికి వీరు వెళ్తున్నప్పుడు గురువుగారు ఒక శివాలయంలో ఉన్నారని తెలిసి శివాలయంలోకి వెళ్తారు. ఆ విశోబా ఖేచర్ గారు ఏం చేస్తారంటే ఒక శివలింగం పైన కాళ్ళు పెట్టుకొని పడుకొని ఉంటారు. నామదేవుకు చూసి అదేమిటి ఇలా కాళ్ళు పెట్టుకొని ఉన్నారంటూ నొచ్చుకొని వారి గురువుగారు, భగవంతుడు లేని చోట ఈ పాదాలు కాస్త పెట్టయ్యా అంటారు. ఆ విశోబా ఖేచర్ గారి పాదాలు ఎక్కడ పెడుతుంటే అక్కడ శివలింగాలు వస్తాయి. గృహస్థాశ్రమంలో ఉండి కూడా నామస్మరణతో తరించవచ్చు అంటూనే కాకుండా భగవన్నామం తప్ప ఇంకేమీ కోరను, ముక్తికి కేవలం నామజపమే దారి అంటూ తెలియజేశారనమాట. ఒకసారి నామస్మరణ ద్వారా తరిస్తాము అన్న భావన ఆ రోజుల్లో ప్రజల్లో ఎక్కువగా ఉండేది కాదు. జ్ఞానేశ్వర మహారాజు గారు వీరి శక్తిని కూడా తెలియజేయాలని ఒకానొకసారి ఒక దారిలో పోతూ ఉండగా ఇద్దరికీ దాహం వేస్తుంది. జ్ఞానేశ్వర మహారాజు జ్ఞానశక్తితో చిలకగా మారి బావిలో నీరు త్రాగి బయటికి వస్తారు. నామదేవు గారు బయటే గట్టు మీద కూర్చొని నామజపం చేయగా బావిలో నుంచి నీరే పైకి వచ్చి వీరి దగ్గరికి వస్తారు. భగవంతుడు ఒక్క దేవాలయానికి మాత్రమే పరిమితం కాదు, ఏకాగ్ర భక్తితో సమస్తము సమర్పించి భగవన్నామం చేయండి, అన్ని జీవుల్లో భగవంతుడిని చూడండి, అహంకారం అనేది మనసులో చొరబడనీయకుండా హృదయంలో భగవంతుడిని నింపేసుకోండి అంటూ తెలియజేశారన్నమాట. ఇంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వచ్చినా అది పరిపూర్ణం అవ్వాలి అంటే ఒక సద్గురు సేవ, సద్గురువు తప్పక కావాలని మన నామదేవ్ మహారాజు గారి యొక్క చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మహాత్ములు వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి ఘటనలను మన సాధనలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి స్మరించుకుందాము. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.